నమస్తే అండి. నా పేరు రోజా. వెల్కమ్ టు రోజా వ్లాగ్స్. ఈ రోజు నుండి మాఘమాసం. అత్యంత పవిత్రమైన ఈ మాఘమాసంలో స్నానం, దానం, జపం కన్నా మించిన ఫలాన్ని ఇచ్చేది, ఒక్కసారి విన్నా పుణ్యఫలాన్ని ప్రసాదించేది మాఘ పురాణ శ్రవణం. నేటి నుండి మాఘ పురాణంలోని అధ్యాయాలను మనం ప్రతిరోజు కథల రూపంలో చూడబోతున్నాం. ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. మాఘ పురాణం మొదటి అధ్యాయం ప్రారంభం. పుణ్యభూమి నైమిసారణ్యంలో ధర్మం, తపస్సు, వేదనాదాలతో మార్మోగుతున్న ఆ పవిత్ర అరణ్యంలో లోక కళ్యాణార్థం మహాయజ్ఞం తలపెట్టిన సౌనకాది మహర్షుల సమూహం కలియుగంలో మానవులను పాపాల నుంచి విముక్తి చేసి భక్తి, జ్ఞానం, మోక్ష మార్గాన్ని చూపించే అపూర్వమైన పురాణం మాఘ పురాణం. ఏ యజ్ఞం వల్ల సర్వ పుణ్యఫలాలు లభిస్తాయో, ఏ వ్రతం వల్ల విష్ణు కటాక్షం ప్రసాదిస్తుందో, ఏ స్నానం వల్ల జన్మ జన్మల పాపాలు నశిస్తాయో ఆ మహత్తర రహస్యాలను తెలియచేసే మాఘ పురాణం మొదటి అధ్యాయం ఇప్పుడు తెలుసుకుందాం. సౌనకాది మునులు యజ్ఞము చేయ తలపెట్టుట. సకల పురాణములకు ఆలవాలమైన నైమిసారణ్యమునందు ఒకప్పుడు సౌనకాది మహారుషులు లోక కళ్యాణార్థమై ఒక మహాయజ్ఞమును తలపెట్టిరి. ఆ మహాయజ్ఞము పరిసమాప్తమగుటకు ఒక పుష్కర కాలము అనగా 12 సంవత్సరములు పట్టును. ఎన్ని అడ్డంకులు వచ్చినను ఆ యజ్ఞమును పూర్తి చేయవలెనని దీక్షతో సౌనకాది మునులు తలపెట్టి యజ్ఞస్థలముగా నైమిసారణ్యములో ప్రవహించు గోమతీ నదీ తీరమును ఎన్నుకొని ఒక శుభముహూర్తమున యజ్ఞమును ప్రారంభించిరి. అంత పెద్ద యజ్ఞమును చూచి తరింపవలెనని కోరికలతో భరతఖండము నలుమూలల నుండి తపోధనులెందరో వచ్చి యజ్ఞస్థల సమీపమునందు నివాసములేర్పరచుకొనిరి. అక్కడికి వచ్చిన మునీశ్వరులలో బ్రహ్మ తేజస్సు గల శతవృద్ధులు, వేదములా మూలాగ్రముగా నవగాహన చేసుకున్న వేదమూర్తులు, సకల శాస్త్రములు అధ్యయనమునర్చిన ముని కుమారులు వచ్చి పాల్గొనిరి. ఆ విధముగా మునీశ్వరులందరూ తమ తమ శిష్య బృందములతో పరివారములతోనూ తండోపతండాలుగా యజ్ఞస్థలానికి చేరుకొనిరి. వేల కొలది ఋషిపుంగవులతో ఆ యజ్ఞస్థలము కిక్కిరిసియుండెను. ఆ యాగము సకల లోకములకు శుభకరమైనదియు పుణ్యప్రదమైనదియు 12 సంవత్సరములు ఏకధాటిగా జరుగు మహాయాగమగుట వలన పురాణ పురుషుడగు సూత మహాముని కూడా తన శిష్య బృందముతో వేంచేసి యాగాది కార్యక్రములలో పాల్గొనిరి. దూర ప్రాంతాల నుండి వచ్చిన ఋషులు సూతులను దర్శన భాగ్యం కలిగినందున అమితానందం నొందిరి. సూతుల వారి ఆశీర్వాదంతో నిర్విఘ్నంగా యాగం జరుగునని అందరూ సంతోషపడిరి. సూత మహాముని సకల శాస్త్రములు ఆమూలాగ్రమున తెలిసియున్న మహానుభావుడు. వేదం, పురాణ, ఇతిహాసాది సమస్త విషయములందు వారికి తెలియనిది లేదు. అవి అన్నీయూ వారికి కొట్టిన పిండి వంటివి. వారి ముఖ వర్చస్సు నుండి ప్రకాశించు బ్రహ్మ తేజస్సు ఎల్లవేళలా నవ్వులొలికించు ముఖారవిందము, మేలిమి బంగారము వలె ప్రకాశించుచున్న శరీరము వర్ణింపరానిది. అటువంటి పుణ్యపురుషుడగు సూత మహాముని ఆగమనమునకు స్వాగతం పలికి సాష్టాంగ దండ ప్రణామములాచరించి యజ్ఞం జరుగు ఆ 12 సంవత్సరములలో ఎన్నియో పురాణ గాథలు విని తరించవలనని కోరికతో మునిపుంగవులందరూ వేచియుండిరి. సూతుల వారు సౌనకాది మునుల కోరికలను గ్రహించినారు. ఇటువంటి పుణ్య కార్యములందు పురాణ పఠనం గావించి అశేష మునిసత్తములను తృప్తిపరచుట తన విద్యుక్త ధర్మమని ఎంచి వారి కోరికను మన్నించినారు. ఒక శుభముహూర్తమున ఆశ్రమ వాసులందరూ సూతుల వారికి అర్ఘ్య పాద్యములొసగించి ఉచితాసములపై ఆసీనులను చేసి మునిశ్రేష్ఠ, మునికుల తిలక, ఇంతకు మున్ను ఎన్నియో పురాణ గాథలు తమరు తెలియచేయగా విని ఆనందించి ఉన్నాము. అనేక ఇతిహాసములను ఆలకించి అందలి సారమును గ్రహించియుంటిమి. సమయము వచ్చినప్పుడు సకల శాస్త్రములోని నీతి కథలు మాకు వినిపించుచునేయున్నారు. అయినను మీబోటి సిద్ధపురుషులు 14 లోకములు సంచారము చేసి ఉన్నందున ఎన్నో విషయములు మీరు అవగాహన చేసుకుని ఉన్నారు. కనుక వినదగు విషయములేవైనా యున్న ఎడల విరామ కాలంలో మాకు వినిపించవలయునని సౌనకాది మునులు ప్రార్థించిరి. ఆ ప్రకారముగా కోరిన సౌనకాది మునులు తన వలన క్రొత్త సంగతులు తెలుసుకొనవలెనని కుతూహలం కనపరిచినందున వారిని చూచి సూత మహాముని ఇటుల పలికిరి.
మునిపుంగవులారా, మీ మనోవాంఛను గ్రహించి తిని మీరు వినదగిన కథను నాకు తెలిసి ఉన్నంత వరకు విచారించి మీకు తృప్తి కలిగించెదను. ఇటువంటి మహా సమయమున పుణ్యకథలు చెప్పుట వలన నాకును వినుట వలన మీకును పరమార్థము కలుగునని పలికెను. సౌనకాది మునుల కోరిక సూత మహామునిని అడిగినదే తడవుగా వారందులకు అంగీకరించగా ధన్యులమైతిమని మునులందరూ అమితానందం నొంది సూతుల వారి పాదములకు కండ్ల కద్దుకొని సూత మహామునితో, ఆర్య, పద్మ పురాణమునందు లీనమయ్యున్న మాఘమాసం యొక్క మహత్యమును మరలా మరలా వినవలయనని కుతూహలం కలుగుచున్నది. అదియునుగాక రాబోవు మాసం మాఘమాసమే అయినందున ఆ మాస మహత్యం ఆచరించవలసిన విధానం మాకు వివరింపవలసిందిగా కోరిరి. ఆ విధంగా సౌనకాది మునులు ఇతర తపస్యాలురు కోరుట వలన సూత మహర్షి మిక్కిలి సంతసించి ఇట్లు పలికిరి. మునిపుంగవులారా, మీరందరూ అతి ముఖ్యమైన విషయాన్నే అడుగుచున్నారు. మాఘమాసం కూడా ప్రారంభం. ఇటువంటి సమయంలో మాఘ పురాణం వినుట వలన కలిగే ఫలము అంతింతా కాదు. అదియునుగాక ఈ మహాయజ్ఞం జరుగుచున్న సమయంలో మాఘమాసం యొక్క మహత్యం మీకు వివరించవలసిన భాగ్యము కలిగినందుకు నేను అదృష్టవంతుడనే. కనుక సావధాన మనస్కులై ఆలకింపుడని సూత మహర్షి ఇట్లు వివరించిరి. నేను నా తండ్రి శిష్యుడగు రోమహర్షుని శిష్యుడను. అతడు మహా తపస్వి, జ్ఞాని. నా తండ్రి వద్ద సకల శాస్త్రములు అభ్యసించెను. విష్ణంస సంభూతుడగు వేదం వ్యాస మహర్షికి ప్రియపాత్రుడను. వారి దయ వలన నాకు కలిగిన జ్ఞానంతో మీలాంటి వారడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పగల శక్తి సామర్థ్యములు కలిగిన వాడనైతిని. నేను తెలియజేయుచున్న నీతి బోధలు సకల లోకములకు శుభములు కలుగును. వీరి అడిగినట్టులే పూర్వం దిలీప మహారాజుకు తన కులగురువైన వశిష్ఠ మహాముని మాఘమాస మహత్యమును వివరించినారు. ఆ విషయమునే నేను మీకు వివరించబోచున్నాను. మాఘ పురాణం మొదటి అధ్యాయము సమాప్తము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. మిగిలిన అధ్యాయాలను కూడా ప్రతిరోజు క్రమం తప్పకుండా చూడాలి అనుకుంటే మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. తిరిగి రేపటి రోజు పారాయణంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.